సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్ ఫుడ్లో ఎలుక కలకలం రేపింది. విద్యార్థులు తినే సాంబార్లో ఎలుక ప్రత్యక్షమైంది. చట్నీలో ఎలక ఈత కొడుతూ కనిపించడంతో షాక్కి గురయ్యారు విద్యార్థులు. వారం రోజుల క్రితమే ఫుడ్ కాంట్రాక్టర్ని మార్చాలని ఆందోళన చేపట్టారు. తాజాగా చట్నీలో ఎలుక స్విమ్మింగ్ చేస్తున్న ఘటనతో విస్తుపోయారు. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ని మారుస్తామని ఇటీవల ప్రిన్సిపల్ కూడా హామీ ఇచ్చారు. అయినా జేఎన్టీయూలో తీరు మారకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అటు ఈ ఘటన దుమారం రేపడం సాక్షి టీవీలో వార్తా ప్రసారం కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలతో జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి జేఎన్టీయూ క్యాంపస్కు వెళ్లారు. ఘటనపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జేఎన్టీయూ మెస్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు అడిషనల్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం చట్నీ సాంబార్లో ఎలుక తేలియాడుతున్న వీడియోలను విద్యార్థులు కలెక్టర్కి చూపించారు. వీడియో చూసి విస్తుపోయిన అడిషనల్ కలెక్టర్ కాంట్రాక్టర్పై సీరియస్ అయ్యారు. త్వరలోనే కాంట్రాక్టర్ను తొలగిస్తామని విద్యార్థులకు హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 1 వీక్ బ్యాక్ వచ్చినట్టు మెమోస్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు ఇమీడియట్గా కేర్ టేకర్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూసిన పరిస్థితులు చూస్తే ఏంటంటే వార్డెన్ కానీ డిప్యూటీ వార్డెన్ కానీ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టల్ కూడా క్లెన్లీనెస్ లేదు. అది కూడా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొని వచ్చాము. ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యము. ఈ ఘటనపై ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్పందించారు. ప్రభుత్వం జేఎన్టీయూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించడంలో జేఎన్టీయూ యాజమాన్యం విఫలమైందన్నారు. కొద్ది రోజులుగా నాణ్యమైన భోజనం అందించాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టమన్నారు. ఆహారంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థులు చాలా కాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత కొంతకాలంగా ధర్నా కూడా చేస్తున్నారు. మొన్న ఎప్పుడో ఇంకో పురుగులు వచ్చినాయి, ఈరోజు చర్చలో ఎలుక వచ్చిందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే కళాశాల యాజమాన్యం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మేము చాలా కాలంగా ఉన్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలాసార్లు రివ్యూ పెట్టి ఫుడ్ ఎట్లా ఉండాలనే విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ మేము చేయడం జరిగింది. అప్పుడు ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దామోదర రాజనరసింహ గారు తనే ఇక్కడ ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రానికి, అట్లాగే దానికి సంబంధించిన శాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది. చాలా కాలంగా ఇక్కడ నాణ్యత లోపించిన ఆహారం ఇస్తున్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మంత్రి గారు ఎందుకు స్పందిస్తలేరో అర్థమవుతలేదు. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలి.